71వ జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా పాఠశాల కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు బహుమతులను అందించారు. 71వ జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు పురస్కరించుకుని నిర్వహించిన చిత్రలేఖనం వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చొల్లంగి సిబిఐటిలో జరిగిన వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాలల వారీగా, క్లాసుల వారీగా సుమారు 100 మందికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరింగ అటవీ క్షేత్రాధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ సెక్షన్ B2 అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఈడీసీల సభ్యులు మరియు సిబిఈటి సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నామంటే వారికి మంచి రీచ్ ఉంది. వాళ్ళలో అవగాహన కల్పిస్తే ఫ్యూచర్లో మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానీ, ఫారెస్ట్ ప్రొటెక్షన్ కానీ కేవలం డిపార్ట్మెంట్ ఒక దాంతోనే సాధ్యపడదు. అది ప్రజల్లో ఒక మంచి అవగాహన రావాలి. అది స్టూడెంట్స్తోనే సాధ్యం. సో వారిని ఈ కార్యక్రమాల్లోకి పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేస్తున్నాము. రీసెంట్గా ఒక స్పాటెడ్ డీర్, చుక్కల దిప్పు కూడా ఇంజ్యూర్ అయితే మనం దానికి ట్రీట్మెంట్ చేసి నేచురల్ ఫారెస్ట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అవగాహన కల్పించాము. అంటే ఏమైనా వన్యప్రాణులు అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తే ఇమీడియట్గా అటవీ శాఖకి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా ఇప్పుడు జిల్లాలో పాము కాట్లు కానీ లేకపోతే కోతుల అటాక్స్ కానీ ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో దాని మీద కూడా ఇవాళ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పుడైనా పాములు ఇళ్ళ పరిసర ప్రాంతాల్లో కానీ, జనావాసాల్లో కానీ వస్తే వాటిని చంపకూడదు. వాటిని మాకు సమాచారం అందిస్తే రెస్క్యూ సిబ్బందిని పంపించి వాటిని రెస్క్యూ చేసి నియర్ బై ఫారెస్ట్ ఏరియాస్లోకి రిలీజ్ చేస్తాం. అలాగే కోతులు కూడా చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాటికి ఫీడింగ్ ఇస్తున్నారు. సో ఎప్పుడైతే వాటికి ఆహారం అందిస్తున్నారో, అది ప్రాసెస్ ఫుడ్ అందిస్తున్నారో, వాటికి అలవాటు పడి జనావాసాల్లోనే ఉంటాయి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో వన్స్ అది అలవాటు పడిన తర్వాత వాటికి తగినంత ఆహారం దొరకకపోతే మనుషుల మీద అటాక్ చేస్తూ ఉంటాయి. సో అలాగా వైల్డ్ లైఫ్కి మనము ఈ ఫీడ్ అన్నది అందించకూడదు. అది కూడా అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అది నేరం అవుతుంది. దాని మీద కూడా అవగాహన కల్పించాము. మనం దీనికి వైల్డ్ లైఫ్కి ఏమైనా చర్యలు చేపట్టాలంటే ముఖ్యంగా వాటికి కావాల్సిన ఆవాసాలని మనం ప్రొటెక్ట్ చేయాలి. అలాగే పెద్ద ఎత్తున కోతుల విషయానికి వస్తే పెద్ద ఎత్తున పండ్ల చెట్లను మనం పెంచాలి. ఈ విధంగా మనం వాటిని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. అలాగే స్నేక్స్ బైట్స్ నుంచి మనం ఎక్కువ తీసుకోవాల్సిన చర్యలు ఏమంటే పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా ఎలుకలు రాకుండా ఉంటాయి. ఎలుకలు రాకుండా ఉంటే స్నేక్స్ కూడా అవాయిడ్ చేస్తాయి. సో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున కాకినాడ జిల్లాలో చేపడతాము.